తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి జూన్ 2న వేడుకలకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియాను ఆహ్వానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, లోక్సభ ఎన్నికలతో పాటు ఇతర అంశాలపై సోనియాతో చర్చించారు. రాష్ట్రం ఇచ్చిన నాయకురాలిగా సోనియాను ఆహ్వానించామని చెప్పారు రేవంత్. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించారు సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సోనియా రాక కోసం రాష్ట్ర ప్రజలతో పాటు తామంతా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు సీఎం. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో సోనియా గాంధీ చూపిన చొరవ, కృషి పట్ల ప్రజలలో ఎంతో అభిమానం, ఆదరణ ఉందన్నారు రేవంత్. మంగళవారం ఢిల్లీ పర్యటనలో సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర అవతరణ వేడుకలకు చీఫ్ గెస్ట్గా రావాలని ఆహ్వానించారు. దీనికి సంబంధించి రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని వివరించారు. శ్రీమతి సోనియా గాంధీ గారిని కలిసి జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా వారిని ఆహ్వానించినాము. వారు సానుకూలంగా స్పందించారు. ఇది తెలంగాణ 4 కోట్ల ప్రజలకు చాలా సంతోషకరమైన వార్త. మేమందరం కాంగ్రెస్ శ్రేణులమందరం కూడా సోనియా గాంధీ గారి పర్యటన కోసం, రాష్ట్ర అవతరణ ఉత్సవాల కోసం ఎదురు చూస్తున్నాము. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, తాజా లోక్సభ ఎన్నికలు, ఇతర అంశాలపైన సోనియాతో చర్చించారు సీఎం రేవంత్. రాష్ట్రం ఇచ్చిన నాయకురాలిగా సోనియాను వేడుకలకు ఆహ్వానించామని చెప్పారు ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రజల తరపున అవతరణ వేడుకలకు సోనియా గాంధీని ఇన్వైట్ చేశామన్నారు. వేడుకలకు వచ్చేందుకు సోనియా అంగీకరించామన్నారు. జూన్ 2 తెలంగాణ ప్రజల గొప్ప పండుగ రోజని, వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించబోతుందని తెలిపారు సీఎం. ఇక తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యమకారులందరినీ ఈ వేడుకలకు అధికారికంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఆ జాబితాను తయారు చేసే బాధ్యతను ప్రొఫెసర్ కోదండరాంపై పెట్టామన్నారు రేవంత్. కాంగ్రెస్ పాలనలో ఉద్యమకారులందరికీ సముచిత గౌరవం దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఉండే ప్రముఖులందరూ, ఉద్యమకారులందరినీ, ఎవరెవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా భాగస్వాములను చేస్తాం. ఇది ప్రజా పాలనలో చేసుకుంటున్న మొట్టమొదటి ఉత్సవాలు. తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన బాధ్యత వహించిన ప్రతి ఒక్కరిని అధికారికంగా ఆహ్వానిస్తున్నాం. వారందరికీ కూడా సముచితమైన గౌరవము దక్కుతుంది. దేశంలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ప్రధాని మోదీకి పాకిస్తాన్ గుర్తుకొస్తుందని విమర్శించారు సీఎం రేవంత్. పాక్ ప్రధాని పుట్టినరోజు వేడుకలకు ఎవరు వెళ్లారో దేశ ప్రజలకు తెలుసన్నారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడం, రాజ్యాంగాన్ని మార్చడం, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలను లేవనెత్తితే బీజేపీకి పాకిస్తాన్ కాక ఇంకేం గుర్తుకొస్తాయన్నారు రేవంత్. मोदी जी को जब पसंद है पाकिस्तान जाएंगे, पाकिस्तान में प्रेसिडेंट, वहाँ के नेता जन्मदिन में मिलेंगे, गला मिलेगा, नहीं तो पाकिस्तान से अच्छा रिश्ते के बारे में बोलेगा. इनका जो इलेक्शन वादा थे, इनके 10 साल सरकार के जो राजनीति था, नहीं तो उनका एक्शन प्लान था, इसमें सारे सब फेल हो गए. इसके बारे में जवाब नहीं है भारतीय जनता पार्टी का. इसीलिए मोदी जी कुछ गाली दे रहा है, ऐसे బహానా సామ్నే లే ఆకే ఖడా కర్ రహా హై. ఢిల్లీ టూర్ ముగించుకొని రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.